హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహరి యూనివర్స్. ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ అయితే చపాతీలో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని దాంట్లో పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అనేటివి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కడాయి తీసుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి, అలానే కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని 1 మినిట్ బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి అదే ఆయిల్లో 1 కప్ వచ్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అలా ఆనియన్స్ అనేవి కొంచెం వేయించుకున్నాక 1 కప్ వచ్చి టమాటోస్ని తీసుకోవాలి. అలా టమాటోస్ని కూడా అలా కొంచెం కచ్చాపచ్చాగానే వేయించుకోవాలి. టొమాటో ఆనియన్ అనేది అలా కొంచెం కచ్చాపచ్చాగా వేయగాక దాన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత బాగా చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట, బాగా మెత్తగా. నెక్స్ట్ వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నవి వచ్చి 2 బిర్యానీ ఆకులు, 4 మొగ్గలు, కొంచెం చెక్క, 1 అనాస పువ్వు వేసుకున్నాను. అది వేగాక మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ మిశ్రమం అనేది బాగా వేయించుకోవాలి. ఎలా అంటే పైన కొంచెం ఆయిల్ అనేది కనిపిస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చి దాంట్లో మనం 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలానే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. దాన్ని అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి. మనం 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే కర్డ్ అనేది గుల్లలు ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని కొంచెం 1 మినిట్ అలా వేయించుకొని దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అలా పోసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేసుకుందాం. అలా ఒక 10 మినిట్స్ అనేది బాగా ఉడికించుకున్న తర్వాత మనం ఒక చిటికెడు కస్తూరి మేతి తీసుకుందాం. చిటికెడు కస్తూరి మేతి, అలానే కొంచెం ధనియాల పొడి కాదు, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాం. అంతే, పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఎంతో ఎమ్మీగా.